ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. గడిచిన 40 రోజులుగా దాదాపు 800 మంది వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. టన్నెల్లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వల్ల అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యం, ప్రమాదకరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తున్న ఆర్థిక సాయం కొంతమందికి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే 1-2 డేస్ లో గౌరవ కలెక్టర్ గారికి ఫండ్స్ వచ్చాయి. వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెలించే విధంగా జరిగిన మాట వాస్తవం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్ని చేపట్టాలని అధికారులకు ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ టర్నల్లకు కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ టర్నల్ ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్ లోనే ఈ రాబోయే కపుల్ ఆఫ్ 2.5 years లో కంప్లీట్ చేసి అటు నల్గొండకి, ఖమ్మం జిల్లాకి సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేకప్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే 2.5 years లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్ కు ఆదేశాలు అందాయని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడతామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్యల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి పొంగులేటి.